మీ అందరికీ తెలుసు. వైసీపీ హయాంలో ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆరోపణలు కాదు, అవి వాస్తవాలు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా ఎక్కడెక్కడ ఇసుక తవ్వారు, ఎంతెంత తవ్వారు అనే విషయాలను ఇప్పుడు ఆధారాలతో సహా బయటపెడుతుంది. గతంలో మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు గారు ఒక ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను స్వయంగా ఆయనే ఆపడంతో పాటు 40,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా ఇసుకను తవ్వేసి ఆ సొమ్ము మొత్తం తాడేపల్లి పేరాస్కు చేర్చారని చెప్పి నాడు విమర్శించడం జరిగింది. ఆ తరువాతే చంద్రబాబు గారి అరెస్టు జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసిన వారం 10 రోజులకే చంద్రబాబు గారి అరెస్ట్ కూడా జరిగింది. సరే, అదంతా గతం పక్కన పెడితే మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, స్వయంగా గ్రీన్ ట్రిబ్యునలే రంగంలోకి దిగి ఎక్కడెక్కడ ఎంత ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది బయట పెట్టడం మొదలుపెట్టింది. హైకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీయే అప్పట్లో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ఏంటంటే, అక్రమంగా ఇసుక తవ్వుతున్నప్పటికీ కూడా కలెక్టర్లు అందరూ ఎక్కడా అక్రమంగా ఇసుక తవ్వట్లేదని అప్పుడు నివేదిక ఇచ్చారు. 13 జిల్లాల కలెక్టర్లు కూడా అప్పుడు ఎక్కడా కూడా ఇసుక తవ్వట్లేదని నివేదికలు ఇచ్చారు. అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్కు అనుమానం వచ్చింది. కొన్ని చోట్ల తవ్వుతున్న మాట వాస్తవం, దానికి పక్కా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. కానీ కలెక్టర్లు ఏమో తవ్వట్లేదని నివేదిక ఇచ్చారు, ఏంటో అర్థం కావట్లేదని చెప్పి ఇదే అంశాన్ని హైకోర్టులో చెబితే, హైకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వచ్చినాయి. ఏమని? ఒకదానికి పర్మిషన్ తీసుకుని 10 దాంట్లో అక్రమంగా తవ్వుతున్నారు. కలెక్టర్లు ఇచ్చిన నివేదిక అంతా కూడా తప్పుడు తడాక అన్ని జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాలు జరుగుతున్నాయి. వీళ్ళు వెళ్ళిన రీచ్లలో ఇసుక తవ్వట్లేదు, కానీ ఇసుక తవ్వే రీచ్లకు వీళ్ళు వెళ్ళలేదు అని చాలా స్పష్టంగా చెప్పడంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా కూడా విధించడానికి రంగం సిద్ధం చేసింది. అప్పట్లో తప్పుడు నివేదిక ఇచ్చిన కలెక్టర్ల మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా హెచ్చరించడం జరిగింది. సో ఇదంతా వైసీపీ హయాంలో. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆధారాలతో బయట పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అప్పుడు నిజమా కాదా అనేది బాహ్య ప్రపంచానికి తెలియదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది రాజకీయ కక్ష అనుకుంటారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ దొంగలు ఆధారాలతో సహా దొరికిపోతున్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా, ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమైన ఆధారాలతో ఇప్పుడు ఇసుక దొంగలను అయితే కూటమి ప్రభుత్వం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి జగన్ జమానాలో విశృంఖలంగా ఇసుక తవ్వకాలని చెప్పి దానికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. దొరికిన దొంగలు, ఉపగ్రహాల చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ. 3 ఏళ్లలో 3.91 కోట్ల టన్నులు దోచేశారు. అంటే 3 ఏళ్లలో దాదాపుగా 4 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా దోచేశారు. 4 కోట్ల టన్నుల ఇసుక అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దాదాపు 5 ఏళ్ల పాటు ఉచితంగా ప్రజలకు పంచినా ఇంకొక అంత అయితే ఉచితంగా పంచేయచ్చు. అంత ఇసుకని వీళ్ళు 3 ఏళ్లలోనే దోచేశారు, 4 కోట్ల టన్నుల ఇసుకను. మొత్తంగా 794 చోట్ల వీళ్ళు తవ్వి తరలించారు. కానీ అంటే దాదాపు 800 పాయింట్లలో వీళ్ళు తవ్వారు. మరి అందులో ఎన్ని పాయింట్లకు అనుమతి ఉంది అనుకుంటున్నారు? కనీసం సగం పాయింట్లకు అనుమతి ఉండి సగం పాయింట్లలో అదనంగా తవ్వితే సరే, అది వేరే విషయం. కానీ కేవలం 85 పాయింట్లకు మాత్రమే అనుమతి తీసుకుని 800 వాటిలో తవ్వేశారు. అంటే ఎంత దారుణమో చూడండి. ఒక పాయింట్కి అనుమతి తీసుకుని 100 పాయింట్లు అదనంగా తవ్వేశారు. ఆ లెక్కనే 85 పాయింట్లకు అనుమతి తీసుకుని 800 చోట్ల తవ్వేశారు వీళ్ళు. 800 చోట్ల తవ్వటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఎంత దారుణం చూడండి. ఇప్పుడు 10 చోట్ల అనుమతి తీసుకుని ఇంకో 2 చోట్ల కలిపి 12 చోట్ల తవ్వుకుంటే సరే, అది వేరే విషయం. కానీ ఒక చోట అనుమతి తీసుకుని 100 చోట్ల తవ్వుకోవడం అనేది ఎంత దారుణమైన దోపిడీ. ఆ స్థాయిలో దోపిడీ చేశారు. ఎంత నీచం అంటే, 80 చోట్ల అనుమతి ఏంటి, 800 చోట్ల తవ్వటం ఏంట్రా? విషయాలన్నీ ఆధారాలతో బయటపడ్డాయి. ఇప్పుడు ఉపగ్రహ చిత్రాల ద్వారా ఎంతెంత తవ్వేశారో బయటపడ్డాయి. దానికి గతంలో ఇసుకున్నప్పుడు ఎలా ఉంది, వీళ్ళు తవ్వేసిన తర్వాత ఈ అగాధాలుగా ఎలా మారిపోయాయి. ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీటిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే, ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వితే పర్యావరణానికి ప్రమాదం. అలాగే బ్రిడ్జులు కానీ, వంతెనలు కానీ, ఊళ్ళు కానీ ఉన్న చోట ఒక పరిమితికి మించి తవ్వకూడదు, నదుల్లో కూడా. ఎందుకంటే అది వాటి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని పరిమితులు విధించింది. కానీ వీటన్నిటినీ తుంగలో తొక్కుతూ 85 చోట్ల అనుమతి తీసుకుని 800 చోట్ల తవ్వేశారు. హెక్టారుకు అనుమతిస్తే 40 హెక్టార్లలో అదనంగా తవ్వేశారు. 1 హెక్టార్కు అనుమతి తీసుకుని 40 హెక్టార్లలో తవ్వేశారంట. అంటే ఉదాహరణకు చెప్తున్నాం, అంటే ఆ స్థాయిలో జరిగింది అనేది చెప్పడానికి. సుప్రీం ఆదేశాలతో రంగంలోకి గనుల శాఖ. గూగుల్ మ్యాప్స్ ఉపగ్రహ చిత్రాలతో అధ్యయనం.
ఏపీఎస్ఏసి ద్వారా గనుల శాఖ నివేదిక ఈ సొమ్ము మొత్తం ఎవరి జేబులోకి వెళ్ళినట్టు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. సో దాదాపుగా అధికారికంగా అనుమతులతో తవ్విన ఇసుక 19 లక్షల టన్నులు, కానీ అనధికారికంగా తవ్విన ఇసుక 4 కోట్ల టన్నులు. అధికారికంగా తవ్వింది 19 లక్షల టన్నులే. 19 లక్షల టన్నులకి 4 కోట్ల టన్నులకి ఏమైనా సంబంధం ఉందా? అదే నువ్వు 4 కోట్ల టన్నులకు అనుమతి తీసుకుని అదనంగా 19 లక్షల టన్నులు తవ్వితే అది వేరే విషయం, సరే అదైనా తప్పే కావచ్చు. కానీ 19 లక్షలు ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ? ఎంత దారుణం ఇది! ఆ స్థాయిలో తవ్వేశారు. మరి వేల కోట్ల రూపాయలు దోచేశారు అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం వీళ్ళు అనుమతి తీసుకున్న ఇసుకకు మాత్రమే అధికారికంగా అమౌంట్ లెక్క ఉంటుంది. మరి అనధికారికంగా తవ్వేసిన ఇసుక సొమ్మంతా ఎవరి జోబులోకి వెళ్ళింది అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట వాస్తవమే. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తున్నాడు పదే పదే అని మనం చెప్పినా, లేదా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటున్నాడు, అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని లండన్ వెళ్తున్నాడు అని చెప్పినా, దీని వెనక ఏదో జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడే ఈ అవినీతి సొమ్ము అంతా దేశం ఏమైనా దాటిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అవినీతి సొమ్ము మరి సొమ్ము రూపంలో వచ్చింది కదా, మొత్తం క్యాషే కదా. ఆ రోజులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కదా. ఇవన్నీ ఆన్లైన్లో జరిగితే దొరికిపోతారు, అది ఏ అకౌంట్లో పడినా దొరికిపోతారు. కాబట్టి క్యాష్ రూపంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి. సో దీన్ని బ్లాక్ మనీగా ఎలా మార్చారు, ఎలా దేశం దాటించారు, ఎక్కడ దాచారు దీన్ని? సో ఈ విషయాలన్నీ బయటికి రావాల్సి ఉంది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీలో విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారు, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది, భవిష్యత్తులో పెనుముప్పు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. అప్పట్లో కలెక్టర్లు తప్పుడు నివేదిక ఇచ్చారు, వాస్తవంగా ఇసుక తవ్వుతున్నా తవ్వట్లేదని చెప్పి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్పుడు కోర్టులో చెప్పడం జరిగింది. కోర్టు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైతే తప్పుడు నివేదిక ఇచ్చారో వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. సో ఇవన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని తొక్కుపట్టాడు. కానీ ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పొచ్చు, రాజకీయంగా అనుకోవచ్చు ఏదో రాజకీయ నిందలు మోపుతున్నారని. కానీ శాటిలైట్ అబద్ధం చెప్పదు కదా, గూగుల్ మ్యాప్స్ అబద్ధం చెప్పవు కదా. దానికి సంబంధించి మొత్తం తవ్వినప్పుడు ఎంత ఉంది, తవ్వనప్పుడు ఎంత ఉంది అనేది చాలా స్పష్టంగా గూగుల్ మ్యాప్స్తో సహా విడుదల చేశారు. వీటి మొత్తాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. రేపు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయానికి అధికారులు బలిపశువులు కాబోతున్నారు. ఎవరైతే ఈ అక్రమంగా ఇసుకను దోచుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో వాళ్ళందరూ రేపొద్దున జైలులో చెప్పకూడదు తినటం ఖాయం. కూటమి ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు, సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వదిలిపెట్టవు. పక్కా ఆధారాలతో కూపీ మొత్తం కూడా లాగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే అంశం. ఒకవేళ ఇందులో గాన సుప్రీంకోర్టు గాన అక్రమంగా ఇసుక తవ్విన మాట వాస్తవమే, వారిని ఎవరిని వదిలిపెట్టమని వ్యాఖ్యానిస్తే అది జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చుగా మారే ప్రమాదం ఉంది. ఈ నిధులు మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళాయి అంటే ఏళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తాయి. సో ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చుగా మారబోతుంది. ఏది ఏమైనా వైసీపీ నాయకుల విచ్చలవిడి ఇసుక తవ్వకాలకు ఈరోజు గూగుల్ మ్యాప్స్, శాటిలైట్సే చిత్రాలే ఒక ఉదాహరణ.